దేవర పేరుతో మూఢనమ్మకాలను విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. వసతి గృహంలో పనిచేస్తున్న వాచ్మెన్ వర్కరు దేవర పేరుతో విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడంతో ముగ్గురు విద్యార్థులు రాత్రులు నిద్రించలేక భయాందోళనకు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను భారతీయ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ పరామర్శించారు. కాటారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ గర్ల్స్ హాస్టల్కు సంబంధించి అందులో ఉన్నటువంటి విద్యార్థులు కొన్ని రోజులుగా రాత్రి వేళలో భయాందోళనకు గురవుతున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ఇది జరిగిన ఈ 2-3 రోజుల పరిణామంలో ఈరోజు ముగ్గురు అమ్మాయిలు కూడా అస్తవ్యస్తకు గురయ్యారు. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందులో పనిచేసేటటువంటి వాచ్మెన్కి సంబంధించి నైట్ లేచి గట్టిగా కేకలు పెట్టడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ, మేకలు తెమ్మడం కానీ, పసుపు తెమ్మడం కానీ విచిత్రంగా మాట్లాడుతూ డోర్లు కొడుతూ విద్యార్థులను భయాందోళనకు గురి చేయడం జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులు చాలా భయపడిపోవడం జరిగింది. భయపడి కొంతమంది విద్యార్థులు కూడా 3-4 విద్యార్థులు కూడా సోయి తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. అందులో మారపాక వైష్ణవి అనే అమ్మాయి ఈరోజు 100 పడకల హాస్పిటల్ కూడా రావడం జరిగింది. తీవ్ర అస్తవ్యస్తకు గురవడం జరిగింది. ఆమె శ్వాస అందడం కూడా లేదు. దానికి సంబంధించి మేము ఎస్ఎఫ్ఐగా అక్కడికి వెళ్ళి విద్యార్థినితో మాట్లాడి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుని మేము మాట్లాడడం జరిగింది. ఇది మా దృష్టికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఈ విషయం ఏంటి, అసలు వాచ్మెన్ ఇట్లా ఎందుకు బిహేవిస్తుందని మేము తెలుసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో మేడంతో కూడా మాట్లాడడం జరిగింది. మేడంతో మాట్లాడినాక ఈ విషయం కూడా నాకు ఇంతకుముందు ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగిందని చెప్పి తక్షణమే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్టల్ మేడం కూడా మాట్లాడడం జరిగింది. తక్షణమే ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి వింత కారణాలకు వెంటనే ప్రభుత్వం సంబంధించిన అధికారులు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థులు ప్రిన్సిపాల్ తోటి మీరు ఫోన్ చేసిందా? ప్రిన్సిపాల్ తోటి కూడా హాస్టల్కి సంబంధించి సంఘటన కాబట్టి హాస్టల్ విద్యార్థులు కూడా మేము ఇవ్వడం జరిగింది. అసలు ఆ రాత్రి వేళలో విద్యార్థులు ఎందుకు భయాందోళనకు గురవుతున్నారో కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి వెంటనే దీనికి ఎవరైతే కారణం అయితే వహిస్తున్నారో దానికి వారి మీద తక్షణమే చర్యలు తీసుకొని మళ్ళీ మరపూట ఈ జిల్లా కేంద్రంలో కానీ కాటారం మండల కేంద్రం కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టళ్లలో విద్యార్థులకు ఇట్లాంటి భయాందోళనకు గురి కాకుండా ముఖ్యంగా మరి కాటారం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఎస్సీ హాస్టల్లో జరిగిన ఘటన కాబట్టి అందులో కూడా విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధించిన అధికారులు ఉందని చెప్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి కాటారం సబ్ డివిజన్ అయినటువంటి కాటారం మండల కేంద్రంలో జరగడం జరిగింది. మంత్రిలో కూడా రీసెంట్గా ఇదే సిచ్యువేషన్ జరిగింది. అమ్మాయిని కూడా నగ్నంగా ఇట్లా మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూలు కూడా అన్ని బయటికి రావడం జరిగింది. తక్షణమే సబ్ డివిజన్ అయినటువంటి కాటారం మండల కేంద్రం సొంత డివిజన్ అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. తక్షణమైన ఈ ఘటనపైన స్పందించి అక్కడ హాస్టల్లో జరుగుతున్నటువంటి విషయాలపైన సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా విద్యార్థుల పక్షాన ఇంకా ఇద్దరు పిల్లలు తీసుకుపోయినట్టు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారని ఒక సమాచారం ఉంది. ఒక అమ్మాయి మాత్రం 100 పడకల హాస్పిటల్ కూడా రావడం జరిగింది. సంబంధించి ఈ విషయం జరిగిన గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉందట. ఈరోజు సీరియస్ కావడం జరిగింది. తక్షణమే ఆ హాస్టల్లో కూడా అసలు ఏం జరుగుతుంది, విద్యార్థులు ఏంటి, ఆ భయాందోళనలు ఏంటి, గట్టిగా అరవడం ఏంటి అనే విషయాలపైన వెంటనే అధికారులు స్పందించి అక్కడ భయాందోళన గురవుతున్న విద్యార్థులు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడి చర్చించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు రాజ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.